3 రోజులుగా మీడియాలో మంచు మోహన్ బాబు పేరు మార్మోగిపోతోంది. ఏం సాధించారని మాత్రం అడగండి. కుటుంబంలో తండ్రిగా కొడుకులిద్దరినీ సమంగా చూడాలి, సమస్య వస్తే సర్ది చెప్పాలి. కానీ కొడుకు నుంచి ప్రాణహాని ఉందని చెప్పి రచ్చకెక్కటంతో పాటు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఇదొక సందర్భమే కాదు, విలక్షణ నటుడు మోహన్ బాబు సుదీర్ఘ నట ప్రస్థానంలో వివాదాలెన్నో. మనిషివా మోహన్ బాబువా? సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ట్రెండింగ్. టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబు ఇంట ఆస్తుల గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే. తనపై దాడి జరిగిందంటూ మనోజ్ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నేరుగా మోహన్ బాబు కొడుకుపై కంప్లైంట్ ఇవ్వడంతో రచ్చ పెరిగింది. దుబాయ్ నుంచి విష్ణు ఎంట్రీతో మరింత రగిలింది. 3 రోజులుగా జరుగుతున్న రచ్చ ఏంటి? దీనిపై మీరేమంటారు? అసలు ఏం జరిగిందని క్వశ్చన్ చేసిన మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు మోహన్ బాబు. ఇలాంటి సమయంలో సంయమనం పాటించి తనయులకి సర్ది చెప్పి రోడ్డెక్కిన వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన మంచువారి కుటుంబ పెద్ద సహనం కోల్పోయి దాడులకి దిగారు. ఆ తర్వాత హై బీపీతో హాస్పిటల్లో చేరారు. మోహన్ బాబు తీరుపై మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. అసలు ఇదొక ఘటనే కాదు, మొదటి నుంచి మోహన్ బాబు అంతే. ఇంట్లో అయినా సెట్లో అయినా జులుం ప్రదర్శించడమే తన నైజం అని ఆయన చేతిలో దెబ్బలు తిన్న ఇండస్ట్రీ వర్గాలు ఒక్కొక్కరు బయటపడుతున్నారు. మోహన్ బాబు ముక్కోపి, పెద్ద పెద్ద వేదికలపైన నోటికొచ్చింది మాట్లాడేస్తారు. దానివల్ల ఎందరు బాధపడతారో అనే ఆలోచన కూడా ఉండదు. ఆ తీరుని ఆయన పెట్టుకున్న పేరు ముక్కుసూటితనం. సెట్స్లో నటులపై చేయి చేసుకోవటం, తిట్టడం, సీనియర్ నటులను తక్కువ చేసి మాట్లాడటం, తన గురించి తాను డబ్బా కొట్టుకోవటం. ఇలా మోహన్ బాబు జీవిత ప్రస్థానంలో ఎన్నో వివాదాలున్నాయి. ఇండస్ట్రీలోనే కాదు, ప్రేక్షకుల్లోనూ మోహన్ బాబుపై కొంత వ్యతిరేకత భావం ఉంది. మంచి హీరోల సినిమాలు రిలీజ్ అయినా కాకపోయినా పట్టించుకునే ప్రేక్షకులు కూడా లేరు. కేవలం మోహన్ బాబు వ్యవహార శైలి ఆయన గౌరవాన్ని, కుటుంబ గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చింది. సెట్స్లో పలువురు నటులపై చేయి చేసుకున్న విషయం రీసెంట్గా రిలీజ్ చేసిన ఆడియోలో ఆయనే ఒప్పుకున్నాడు. మోహన్ బాబు తిడతాడు కొడతాడంటారు కానీ మోసగడం లేదురా. నీట్ పార్లమెంటేరియన్గా బయట వచ్చానురా. నువ్వు నా పరువు ప్రఖ్యాతులు మంట కలిపావు. మోహన్ బాబు కెరియర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పెదరాయుడి సెట్లో ఓ నటిని అందరి ముందు కొట్టి అవమానించారు. సాక్షి శివానంద్ చెల్లెలు శిల్పా శివానంద్ విష్ణు డెబ్యూలో హీరోయిన్గా నటించింది. ఆమెని కొట్టి బంధించి నానా హంగామా చేశారు. లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందాన్ని కూడా మోహన్ బాబు కొట్టారనే వాదన ఉంది. స్నేహితుడు అని చెప్పుకునే రజనీకాంత్ని కూడా ఆస్తుల కొనుగోలు విషయంలో మోసం చేశారు అని టాక్. వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవికి దక్కిన గౌరవాన్ని చూసి ఓర్వలేక అక్కసి వెళ్ళగక్కారు. జీ అవార్డు వేదికల్లో పవన్ కళ్యాణ్తో గొడవకి దిగారు. మెగా కుటుంబంపై ఆయన అక్కసు ఏళ్లుగా కొనసాగుతూనే వస్తోంది. అక్కినేని నాగేశ్వరరావు కన్నా నేను గొప్ప నటుడిని అని స్వయంగా అన్నపూర్ణమ్మ గారు చెప్పారంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. అదే వేదికపై ఉన్న ఏఎన్ఆర్ తన స్టైల్లో చురకలు వేశారు. 2021లో జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలోనూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన బెనర్జీని బూతులు తిట్టారు మోహన్ బాబు. ఈ సమయంలోనూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. మోహన్ బాబు రాజకాల్లో ఇవి కొన్ని మచ్చ తుణుకులు మాత్రమే. ఇప్పటి వరకు బయట ఓడిన మోహన్ బాబు ఇప్పుడు ఇంట్లోనూ ఓడిపోయారు. కొడుకు మనోజ్పై దాడులు చేయించి ఇంట్లోంచి గెంటేశారు. తిరిగి కొడుకు కోడలిపైనే ఫిర్యాదు చేశారు. క్వశ్చన్ చేసిన మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఈ వివాదాన్ని పోలీసులు సీరియస్గానే తీసుకున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.